ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసింది ఏసీబీ. ఇందులో భాగంగా సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ప్రశ్నిస్తోంది ఏసీబీ. ఉదయం 10 గంటల నుంచి ఆయన విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇక విదేశీ కంపెనీలకు నిధుల తరలింపుపై ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ప్రశ్నిస్తున్నారు. హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకోవడం వెనుక అప్పటి మంత్రి కేటీఆర్ పాత్రపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని మున్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదుతో ఈ కార్ రేసులో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా 54 కోట్ల నగదు 2 దఫాలుగా విదేశీ కంపెనీకి చెల్లించాల్సిందిగా హెచ్ఎండీఏను అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారని ఆరోపణలున్నాయి. దురుద్దేశంతోనే నిధులు బదిలీ చేయమని ఆదేశించారా, తన వ్యక్తిగత లబ్ధి కోసం చెల్లించమన్నారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ ఆఫీసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. దాదాపు 2 గంటలుగా ఆయన్ను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ రేస్ లో నిధుల బదిలీ, పెమా నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు. ఇక మరోవైపు ఇదే కేసులో రేపు ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ముందుకు రానున్నారు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ అధికారులు ఏసీబీకి పిటిషనర్ దానకిషోర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని సేకరించింది. ఈ నెల 16న ఈడీ విచారణకు అటెండ్ కానున్నారు కేటీఆర్. హైకోర్టులో ఏసీబీ విచారణపై కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను అనుమతించింది హైకోర్టు. ఇక మధ్యాహ్నం 2:30కు విచారణ చేపడతామని తెలిపింది. ఈ ఫార్ములా కేసులో ఏసీబీ విచారణకు తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలని హైకోర్టును కోరారు కేటీఆర్. తనతో పాటు లాయర్ను అనుమతించకపోవడంతో ఈ నెల 5న ఏసీబీ విచారణకు హాజరు కాలేదు కేటీఆర్. విదేశీ కంపెనీలకు నిధుల తరలింపుపై కేటీఆర్ పాత్రపై రేపు ఏసీబీ విచారణ చేయనుంది. ఇక మరోవైపు ఈ నెల 16న ఈడీ విచారణకు అటెండ్ కానున్నారు కేటీఆర్. రైట్, ఇక ఈ కార్ రేస్ కేసులో ఈడీ ఏసీబీ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఏసీబీ ఈడీ విచారణ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన ఇష్యూలో ఏటూగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ను సుమారుగా 3 గంటల పాటుగా విచారణ కొనసాగుతూ ఉంది. ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంటును ఎప్పటికప్పుడు ఏసీబీ రికార్డ్ చేస్తూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, అదేవిధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడంతో పాటు అప్పుడు 54 కోట్ల రూపాయల చెల్లింపు వ్యవహారంలో అప్పుడు ప్రభుత్వానికి జరిమానాకు సంబంధించి 8 కోట్ల రూపాయలు హెచ్ఎండీఏ పైన పడడం, ఈ వ్యవహారం పైననే ప్రధానమైనటువంటి అభియోగాలు ఉన్నాయి. అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో పాటుగాను ప్రజా ధనాన్ని నష్టం చేకూరేలాగా వ్యవహరించిన తీరులో అప్పుడు కేటీఆర్ ఆదేశాలు అరవింద్ కుమార్కి ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అరవింద్ కుమార్ అప్పుడు ఈ ఫార్ములా రేస్కి సంబంధించిన వ్యవహారంలో మొదటి దఫా, సెకండ్ సెషన్ సంబంధించిన వ్యవహారంలో అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ సంబంధించినటువంటి ఆదేశాలను ఏ విధంగా జారీ చేశారు, నిధులకు సంబంధించిన మళ్లింపు వ్యవహారంలో ఏ ప్రొసీడింగ్స్ను ఫాలో అయ్యారు, అదేవిధంగా క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఏ విధంగా చెల్లింపులు చేశారు, అదేవిధంగా ఓవైపున ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి ఆమోదం లేకుండానే డబ్బులు ఏ విధంగా చెల్లించడం జరిగింది, అదేవిధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ కూడా పాటించలేదు. ఇందులో ఓవైపున ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి క్రమంలోనే డబ్బులు అత్యవసరంగా చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ విషయాలపైనే ప్రధానంగా ఏసీబీ ఎప్పటికప్పుడు అరవింద్ కుమార్ ముందర ప్రాథమికమైనటువంటి ఆధారాలన్నింటినీ పెట్టుకొని ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తుంది. ఆయన పైన, అంటే అరవింద్ కుమార్ పైన ఒత్తిడి ఎవరు తీసుకొచ్చారు, ఎవరి ఆదేశాలు ఫలించాయి అనే విషయంపైననే ప్రధానంగా ముఖ్యంగా ప్రశ్నల పరంపర కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు అరవింద్ కుమారు కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పడము, కొన్ని ప్రశ్నలకు చూసినట్టయితే ఖచ్చితంగా కేటీఆర్ ఆదేశాల మేరకు మాత్రమే తాము హెచ్ఎండీఏ ఎంఏయూడి నుంచి చెల్లింపులు జరిపాము. ఏదైతే మొదటి సెషన్ జరిగిన తర్వాత రెండో సెషన్ నుంచి ఎస్నెక్స్ జెన్ అనే కంపెనీ వైదొలిగిపోవడంతో మళ్ళీ ఆ రేస్ సంబంధించిన వ్యవహారం కొనసాగించేందుకుగానే ముందస్తుగా 54 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాము. అది కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి ఆదేశాల మేరకు మాత్రమే తాము ఈ చెల్లింపులు జరిపినట్లుగా అరవింద్ కుమార్ కొంత సమాచారం స్టేట్మెంట్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపున ఇదే కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కూడా A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. ఆయన కూడా సుమారుగా 3 గంటల పాటుగా విచారణ కొనసాగుతుంది. మనీ లాండర్కి సంబంధించిన వ్యవహారంలో కూడా ఏ విధమైనటువంటి ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యారు, అదేవిధంగా PMLకి సంబంధించినటువంటి యాక్ట్ ప్రధానంగా కూడా ఇందులో ఇంప్లిమెంట్ అయ్యింది అనే విషయంపైననే ప్రధానంగా
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దృష్టి సారిస్తుంది. ఇందులో ఉన్నటువంటి నిధులకు సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా చెల్లింపులు చేశారు, బ్యాంకు అకౌంటబిలిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఏసీబీ దగ్గర పలు సంబంధించినటువంటి ఫైళ్ళను అన్నింటినీ కూడా తీసుకొని దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా మారబోతుందని తెలుస్తూ ఉంది. ఇక ఈ విషయాలు రెండు దర్యాప్తు సంస్థలు, ఓవైపున ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది, మరోవైపున చూసినట్టయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే రేపు కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నటువంటి సమయంలో ఆయన తన వెంట లాయర్లను అనుమతించాలంటూ ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. లంచ్ మోషన్ పిటిషన్లో చూసినట్టయితే ఆయన తన వెంట లాయర్లను అనుమతించాలంటూ కూడా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఇది 2 గంటల 30 నిమిషాలకు విచారణకు రానున్నది. అయితే కేటీఆర్ ఏదైతే అభ్యర్థించారో తన లాయర్లతోటి విచారణకు హాజరవుతానని, ఆ అభ్యర్థి పైన చూసినట్టయితే హైకోర్టు మరి లాయర్లతోని విచారణకు ఆదేశిస్తుందా, లేకుంటే ఏసీబీ ఏదైతే గోప్యత పాటిస్తూ విచారణకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఎక్కడ కూడా ఇతర వ్యక్తులకు తెలియకుండా ఉండాలి, ఒక్కరే నిందితులు ఉన్నారు కాబట్టి కేటీఆర్ స్వయంగా వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఇప్పటికే ఏసీబీ ఆదేశించినటువంటి ఆదేశాలనే హైకోర్టు కూడా అనుసరించమని చెబుతుందా అనేది కూడా 2 గంటల 30 నిమిషాలకు లంచ్ మోషన్ పిటిషన్లలో ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి రానున్నాయి. ఇక మరోవైపున చూసినట్టయితే రేపు కేటీఆర్ తన న్యాయవాదులతో విచారణకు వస్తారా, లేకుంటే ఆయన వ్యక్తిగతంగా ఒంటరిగానే విచారణను ఎదుర్కొంటాననే సస్పెన్షన్ కొంతవరకు ఉత్కంఠ రేపుతుందని తెలుస్తూ ఉంది. జ్యోతి.